హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ నేను అటుకులు మన గోధుమ పిండి అలాగే శనగపిండి కలిపి నేను పూరీలు చేద్దాం అనుకున్నాను. మసాలా పూరి. సో నేను ఒక పెద్ద కప్పుతో నేను అటుకులు తీసుకున్నాను. కొంచెం ఎక్కువ ఉంటాయి అంతే. వాటిని బాగా నానబెట్టేశాక ఇలా వేసేసుకున్నాను అనమాట. అంటే ఇలా బాగా మ్యాష్ చేసేసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా, ఇంత మ్యాష్ చేసేసుకున్నాను. బాగా మ్యాష్ అయిపోవాలి. సో మ్యాష్ అయిపోయాక అప్పుడు మిగతా మనం అన్నీ కలిపేసుకోవాలి. సో ఇదంతా బాగా మ్యాష్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు గోధుమ పిండి వేసుకుందాం. నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్పు శనగపిండి. ఎక్కువ అక్కర్లేదు, హాఫ్ కప్పు చాలు. నేను మళ్ళీ తీసుకోలేక అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను తీసుకున్నాను. నేను కొంచెం ఉంచేస్తున్నాను. సో హాఫ్ కప్ శనగపిండి. సో ఇవన్నీ వేసేసాక కొంచెం నువ్వులు, అలాగే పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు చూసుకుని వేసుకోండి. మ్యాక్సిమం ఇది సరిపోతుంది. అలాగే కారం. మసాలా పూరి అన్నాం కాబట్టి చక్కగా స్పైసీగానే ఉండాలి కాబట్టి ఇంకా ఎలాంటి కూరలు చేసుకోకపోయినా ఎలాంటి చట్నీస్ చేసుకోకపోయినా ఏం అక్కర్లేదు. హ్యాపీగా దీన్ని పూరి చేసేసుకుని చక్కగా మనం తినేయచ్చు. ఇది ట్రావెలింగ్ కూడా పనికొస్తుంది, లేదా అప్పుడప్పుడు పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టడానికి పనికొస్తుంది. మనం చేసుకోలేనప్పుడు వేడివేడిగా ఒక్కటి చేసేసుకుని గబగబా తినేస్తే అయిపోతుంది. సో మల్టీపర్పస్ అనమాట. ఇది అన్నిటికీ పనికొచ్చేస్తుంది. చాలా ఇది చేసుకోవడం ఒకటే ప్రొసీజర్ తప్ప ఇది మనం పిండి కలిపి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే కూడా మనం ఒత్తేసుకుని చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకొంచెం వేస్తున్నాను, సరిపోతుందండి. అలాగే నేను అల్లం వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొత్తిమీర ఇవి నేను గ్రైండ్ చేయాలన్నమాట. పచ్చిమిరపకాయలు ఒక 8 తీసుకున్నాను, సగానికి తుంచేశాను. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇది నేను గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ కూడా ఇందులో కలుపుతాను. అలాగే మనం చేసుకున్న సాంబార్ పౌడర్ ఉంటుంది చూసారా, అది మంచి ఫ్లేవర్ వస్తుంది మసాలా పూరికి. అందుకని కంపల్సరీ ఒక 3 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే మసాలా పూరి అంటున్నాం కాబట్టి ఆ మసాలా వాసన కంపల్సరీ ఉండాలి కాబట్టి, ఫ్లేవర్ రావాలి కాబట్టి మనం ఇది వేసుకుంటున్నాం, గరం మసాలా. ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం. సో ఇవన్నీ నేను కలిపేస్తాను. ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా నేను గ్రైండ్ చేసేసి అప్పుడు నీళ్లు పోసుకుంటూ కొంచెం నూనె వేసేసి చక్కగా కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుతాను. సో ఒక చేత్తో చేయడం కష్టం కాబట్టి నేను ఆ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసిన పేస్ట్ ఉంటుంది కదా, అది గ్రైండ్ చేశాక అప్పుడు మీకు చూపిస్తాను. సరే కదండి, నేను ఇంకో దాంట్లోకి తీసేసుకున్నాను, పెద్ద దాంట్లోకి. ఎందుకంటే దాంట్లో కలపడం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇంకో దాంట్లోకి తీసేసుకున్నాను. సో ఇదంతా నేను ఇప్పుడు నీళ్లు పోసి కలపాలి. పేస్ట్ ఇలా అయిందండి. నేను ఎక్కడ ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు. నీళ్లు పోయకుండా జస్ట్ కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు అని చెప్పాను, జీలకర్ర, ఆ పేస్ట్ అనమాట. మీకు రుచికి తగినంత మీరు ఎంత కారం తీసుకోగలరో అంత. నేనైతే మొత్తం వేసేస్తున్నాను. ఆ మసాలా పూరి కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో మొత్తం అంతా వేసేస్తాను. వేసేసి దీన్ని ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. చూసుకుని కలుపుకోండి. అలా బారుమని నీళ్లు పోసేసామనుకోండి తర్వాత మనం ఏమీ చేయలేము. చూసుకుంటూ కొంచెం కలుపుకోవాలి. సో ఒక చేత్తో నేను కలపడం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు మొత్తం అంతా కలిపేశాక మీకు చూపిస్తాను. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి వేసానో మీకు చూపించేశాను కాబట్టి ఇప్పుడు జస్ట్ ఓన్లీ కలపడమే కాబట్టి కొంచెం ఇందాక నూనె వేసాను, కలిపేసాక మొత్తం పిండికి మళ్ళీ నూనె పట్టిస్తాను అనమాట. సో ఇప్పుడైతే అన్నీ వేసేసాను, గరం మసాలాతో సహా వేసేసాను, ఈ పేస్ట్తో మనం పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ కలపడమే. కలిపేశాక బ్యాటర్ తయారయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా కలిపేసుకున్నానండి. ఇలా మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పూరీలు చేసేసుకోవడమే. చక్కగా చాలా సాఫ్ట్గా ఉంది. సో పూరీలు చేసేసుకుందాం. నూనె వేసి కలిపేసాను చక్కగా. సో అయిపోయింది కాబట్టి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పూరీలు చేసేసుకుందాం. చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి.
సో మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో పెట్టండి బాగా వచ్చాయని. మీరు కూడా ఎంజాయ్ చేయండి, నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దీనికి రెస్ట్ ఇద్దాం. సో ఇందాక నేను చెప్పాను కదండి మసాలా పూరి చేస్తున్నానని. దాన్ని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని చక్కగా తగినంత నూనె వేసుకున్నాం కాబట్టి ఇలా అనుకోవాలి. చాలా చాలా బాగుంటాయండి. చక్కగా 2-3 రోజులు నిల్వ కూడా ఉంటాయి. నేను చెప్పినట్టు నువ్వులు అన్నీ వేసుకోండి. చక్కగా గరం మసాలా పౌడర్, పచ్చిమిర్చి పేస్ట్లో నేను అన్నీ వేసాను, చూపించాను కదా. నేను దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను కదా. సో మీరు ఫాలో అయిపోండి. బట్ వెరీ వెరీ టేస్టీగా ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం వాటికి టైం ఇవ్వాలంతే. టైం ఇస్తే మాత్రం చక్కగా ఉంటాయి. చక్కగా మనం ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి పట్టుకెళ్ళిపోయామనుకోండి, కూరలు అక్కర్లేదు, చట్నీస్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. చక్కగా ఇలా చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టపడి ఇలా రోల్ చేసుకుని తినేస్తారు, లేదా ఇలా పట్టుకుని 2 చేతులతో పట్టుకుని తినేస్తారు. అలా ఉంటాయన్నమాట. సో ఇలా చేసేసుకోండి. మనం ఒత్తుకున్న దాన్ని బట్టి ఉంటాయి. మనకి క్రిస్పీగా కావాలంటే కొంచెం పల్చగా ఒత్తుకోవాలి, లేదు కొంచెం సాఫ్ట్గా కావాలంటే కొంచెం మందంగా ఒత్తుకోవాలి. మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అలాంటివి. సో మనం శనగపిండి అన్నీ వేసాం కాబట్టి కొంచెం క్రిస్పీగానే వస్తాయి ఇవి. నేను పల్చగానే ఒత్తాను, నేను మందంగా ఒత్తలేదండి. అంటే మాకు క్రిస్పీగా ఇష్టం కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. నిలవ కూడా ఉంటాయి. మెత్తగా ఉండే దానికన్నా క్రిస్పీవి అయితే నిలవ ఉంటాయి. చూసారు కదా నువ్వులు ఎలా కనబడుతున్నాయో. నేను ఇంకోటి కూడా వేసి మీకు చూపిస్తాను. ఈ కలర్లోకి వచ్చేసాక తీసేసుకోవాలి. అలాగే ఇంకోటి వేసినానండి, మీకు చూపిస్తాను. ఇలా వేసేసుకుంటే చక్కగా పొంగుతాయండి. అవే పొంగుతాయి, మనం ఏం కలపక్కర్లేదు. జస్ట్ ఇట్లా అంటే చాలు. చూసారు కదా నూనె వేడెక్కింది కదా, కొంచెం పొంగుతున్నాయి అన్నమాట. ఇలా కలిపేసుకుంటే అవే పొంగిపోతాయి. దాన్ని మళ్ళీ ఇలా తిప్పుకోవాలండి. నీట్గా తిప్పుకోవాలి. హడావుడి పడకండి, నూనె పడుతుంది మన మీద. బట్ వెరీ వెరీ టేస్టీ. నేను దీనిలోకి కీరా దోసకాయ పచ్చడి చేశాను. అది కూడా నేను పంపిస్తాను, మీకు షేర్ చేస్తాను. ఆ పచ్చడి ఎలా చేయాలో అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకొకసారి ఇలా పక్కకు తిప్పుకోవాలన్నమాట. సో దట్ అన్ని వేపులా కాలితే మనకి బాగుంటుంది కదా. ఇలా మడత పడిందని అనుకోకర్లేదండి, అదే మామూలు అయిపోతుంది. ఇంకొకసారి ఇలా తిప్పేసి ఇవి చక్కగా మనం డబ్బాలో పెట్టేసుకుని మనం ట్రావెలింగ్కి పట్టుకెళ్ళిపోవచ్చు. లేదా ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు మనం ఏమి చేయలేనప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు. పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు. ఎందుకంటే ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి, చక్కగా దీంతోనే వాళ్ళు తినేస్తారు కాబట్టి ఇంకేం చేయక్కర్లేదు. ఇంకోటి వేస్తానండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. చాలా 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 టేస్టీగా ఉండే మసాలా పూరి డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఆ డిఫరెన్స్ ఏంటో నేను మీకు షేర్ చేశాను కదా, మీరు చూడాల్సిందే కదా. మీరు తప్పకుండా చూస్తే మీకు తెలిసిపోతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి, లేకపోతే ఏమేమి వేసానో తెలీదు. సో ఇలా అనేసుకుంటే మొత్తం మసాలా పూరి చక్కగా అన్ని వైపులా కాలిపోతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ప్రమోట్ చేయండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. చాలా చాలా టేస్టీగా ఉండే మసాలా పూరి ఇలా చేసేసుకుని చక్కగా డబ్బాలో పెట్టేసుకుని మీరు చేసేసుకోవచ్చు. జర్నీస్కి అయితే బెస్ట్ ఆప్షన్. అలాగే ఒంట్లో బాగాలేనప్పుడు వెరైటీగా తినాలని అన్నప్పుడు కూడా బెస్ట్ ఆప్షన్ అండి. చాలా చాలా బాగుండే మసాలా పూరి. నేను వేసాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. ఓకేనండి, బాయ్ అండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. చాలా చాలా టేస్టీ అయిన మసాలా పూరి. బాయ్ అండి.